హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కోవా సేమియా. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి 1 లీటర్ పాలను తీసుకున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరిగించుకుందాం. 1000 ml పాలు 750 ml అయ్యేదాకా మరిగించండి. చూడండి, పాలు అయితే మరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పాలను వేరొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ ఉంచి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లను వేయించుకోండి. తర్వాత సేమియాను వేయించుకోండి. సేమియా కూడా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, పాలైతే మరగడం స్టార్ట్ అయిపోయాయి. దీంట్లో తగినంత షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే లీటర్ పాలకి ఒక 250 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీకు తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే షుగర్ కింద అడుగంటిపోతుంది. చూడండి, 1000 ml పాలు 750 ml దాకా మరిగిపోయాయి. ఇప్పుడు సేమియాను యాడ్ చేసుకుందాం. సేమియా ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. చూడండి, సేమియా 70% దాకా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాలు లైట్గా విరిగి కోవా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఈ కోవా సేమియాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, పాలు అయితే లైట్గా విరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇలా కలుపుతూ ఉండండి. ఈ కోవా సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఓసారి ట్రై చేసి కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. చూడండి, ఎంతో రుచికరమైన నోరూరించే కోవా సేమియా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.